Welcome to Channel 5 News. సాయి కుమార్ 2,14,180 రూపాయలు 2,14,180 సాయి కుమార్ ఎన్నో వాళ్ళు పురుగుంట రామిరెడ్డి 7 లక్షల రూపాయలు ఐదు నెలల కాలం పూర్తయితే ఈ 5 నెలల కాలం నుంచి కూడా పేద పొదుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు భాగంగా ఆరోగ్యంగా బాగలేక హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ వర్తించగా వివిధ రకాలైనటువంటి ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళకి మెడికల్ బిల్లు ఎంతో కొంత రియంబర్స్మెంట్ ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా ఏదో విధంగా కొంత సహాయం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేయూత ఇవ్వాలని ఈరోజు సీఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ రోజున ఒకరికి ఎల్సి 10,000 మందికి ఈ రోజున 26,89,000 రూపాయలను ఈరోజు ఇస్తున్నాం. అంటే సరాసరి 10,000 మందికి ఒక్కొక్కరికి యావరేజ్ మీద 1,80,00,000 రూపాయల దాకా 1,80,000 రూపాయల దాకా ఈరోజు లబ్ధి చేకూరుతుంది. ఇచ్చి చదువుగా పేదవాళ్ళను ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో వెంటనే ఈ నిధులన్నింటినీ కూడా మంజూరు చేసి ఇమీడియట్లీ కూడా ఫాలోఅప్ చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా 201 అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు 87 మంది ఈ రోజున చెక్కులు కూడా పంపిణీ జరగడం జరుగుతుంది. మళ్ళీ నిన్నే ఒక 12 చెక్కులు కూడా మంజూరని నువ్వు కూడా రేపు 20 మళ్ళా రావచ్చు. ఎప్పటికప్పుడు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఒక పండుగలాగా పేదవాళ్ళు ఎవరైతే ఆరోగ్యంగా ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళందరినీ కూడా చూడాలి, వాళ్ళతో కలిసి వాళ్ళ చేతికి చెక్కులు ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. ఈ సందర్భంగా ఇంకా కావలి ప్రజానీకాన్ని చాలా తెలియాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అన్నింటిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు కావలి నియోజకవర్గానికి దాదాపు 7 కోట్ల రూపాయలు కొత్తగా వివిధ మండలాల్లో సిమెంట్ రోడ్ల నిమిత్తం మొన్న 6.5 కోటి ఇచ్చారు జిల్లా వ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేలతో పాటు. మళ్ళా కొత్తగా ఒక్క కావలి నియోజకవర్గానికి 7 కోట్ల రూపాయలు మళ్ళా ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి గ్రామంలో ఎక్కడైతే సమస్య ఉందో ఆ ప్రాంతానికి సిమెంట్ రోడ్లు వేయడానికి ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది.